దేవుని వాక్యాన్ని వినడమే కాదు, విన్న వాక్యం ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా లేవా అనేది కూడా మనము ప్రతిదినం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశీలిద్దాం. అంశం పేరు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకుండా అపవాది సృష్టించిన అడ్డంకులు అనే అంశాన్ని మనము పరిశీలన చేద్దాం. మనము గమనించినట్లయితే అసలు ఈ జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు వారిని దేవుడు మన రక్షణ నిమిత్తము ఏర్పరచుకున్నాడు. మనం అందరము కూడా ఆయన యేసుక్రీస్తులో ప్రేమ చేత ఏర్పరచుకొనబడిన వారము అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ అపవాది ఎప్పుడైతే ఎవరికి కూడా ఈ నిత్య జీవం అనేది రాకూడదు, ఎవరికి దక్కకూడదు అన్న ఒక ఉద్దేశము కలిగి ఉండి ప్రతి ఒక్కరిని కూడా పాపంలో పడవేసి వారిని దేవునికి దూరం చేయాలనే ఒక ప్రణాళికతో మొదటి మనిషి ఆదాము తర్వాత అవ్వమ్మ గారు వీరిరువురు భూమి మీద ఎప్పటి నుంచి అయితే ఉన్నారో అప్పటి నుంచి కూడా అపవాది కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే బలంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎలాగైతే దేవుడు మన ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి అనేకమైన కార్యాలను చేస్తూ ఉన్నాడో అదే విధంగా అపవాది కూడా నిర్విరామముగా అసలు నిద్రే లేకుండా దివారాత్రులు కూడా గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదుకుతూ తిరుగుతూ అనేకులను పాడు చేయాలనే ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. అదే సంకల్పంతో పని కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదాము అవ్వలను దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి వారి ఇరువురిని కూడా ఏదైనా వనంలో ఉంచి ఆ వనంలో వారికి మీరు ఏదైనా తినండి కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రము తినకండి అన్న ఒక ఆజ్ఞను వారికి ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుడు వారిని సృష్టించాడో వారు ఎలా ఉన్నారంటే దేవుని కుమారులుగా ఉన్నారు, నిర్దోషులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. ఇంత మంచి ఆధిక్యతను వాళ్ళు పొందుకుని దేవుని స్వరూపము గలవారై దేవుని పోలిక గలవారై ఏదేను తోటలో ఉన్నారు. అయితే ఈ అపవాది ఏం చేశాడు అనంటే మొదటి మనుషులైన ఆదాము అవ్వలని దేవుని ఆజ్ఞను వాళ్ళు అనుసరించకుండా వారి హృదయాలలో అపవాది వాక్యాన్ని నాటి దేవుని వాక్యాన్ని తీసివేసి దేవునికి విధేయులుగా ఉండవలసిన వారిని అపవాదికి విధేయులుగా ఉండేటట్టుగా మార్చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆదాము అవ్వల చేత దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమింపజేసిన తర్వాత వారిని దేవుని నుండి వేరుపరిచేసిన తర్వాత మరలా మనము దేవునిలో కట్టబడాలి అంటే దేవునికి మనకు సహవాసం ఉండాలంటే ఏం చేయాలి అని దేవుడు అనుకున్నాడు అనంటే ఇవన్నీ జరుగుతాయని ముందే తెలుసు గనుక యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి. అయితే ఒకవేళ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వస్తే ఎవరికి నష్టము అంటే మనుషులు ఎవరికి కూడా నష్టం కాదు, మనుషులందరికీ లాభమే. ఎందుకంటే పోగొట్టుకున్న దైవ కుమారత్వాన్ని, పోగొట్టుకున్న నిర్దోషత్వాన్ని, పోగొట్టుకున్న పరిశుద్ధతను, నీతిని దీని అంతటిని ఎవరిస్తారు అంటే యేసుక్రీస్తు ద్వారా మరలా మనం పొందుకునే ఒక అవకాశం ఉంది. కానీ నష్టం ఎవరికి అంటే అపవాదికి నష్టం. ఏంటా నష్టము అని అంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ చూస్తున్నాం అంటే ఏం చేస్తాడు, తల మీద కొట్టును నీవు దాని మడిమ మీద కొట్టుదు అంటున్నాడు. అంటే తల చితక్ కొట్టేసే ఒక పరిస్థితి ఎవరొస్తే జరుగుతుంది అపవాదికి అంటే యేసుక్రీస్తు వారు వస్తే జరుగుతుంది. అయితే ఆదాము అవ్వలు పోగొట్టుకున్న పరిశుద్ధత, దైవ కుమారత్వము, నిర్దోషత్వము, నీతిని మరలా యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వాలనే దేవుని యొక్క ప్రధానమైన ప్రాముఖ్యమైన సంకల్పం గనక ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపే ప్రయత్నంలో అడుగడుగునా సాతాను ఏం చేస్తున్నాడంటే మొదటి నుండి కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారి రాకను ఆపడానికే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అసలు దేవుడు అనుకున్నట్టుగా జరుగుంటే గనక కయీనులో నుండే యేసుక్రీస్తు వచ్చేవాడు. కానీ కయీనుని ఏం చేశాడు అపవాది అనంటే కయీను హృదయంలో విషాన్ని నింపి తన తమ్ముడైన హేబెలునే కయీను చేత హత్య చేయించిన ఒక పరిస్థితి మనకు కనపడుతుంది. దాని తర్వాత కయీను ఏమైపోయాడు, శపింపబడి దేశదిమ్మరిగా మారిపోయిన పరిస్థితి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను, వాడతని ఎందుకు చంపెను, తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియు అయి ఉండెను గనుకనే కదా అంటున్నాడు ఇక్కడ. అంటే కయీను మొదటి నుంచి చెడ్డోడేనంటే కాదు, తర్వాత ఏమైంది, మనసులో తమ్ముని మీద ద్వేషం అనేది పెరిగింది. ద్వేషం పెరిగి ఆ పెరిగిన ద్వేషం కూడా ఎవరు దానికి పునాది, ఎవరు దానికి నాంది, ఎవరు దానికి ఒక విత్తనం వేశారు అంటే అపవాది. కాబట్టి అపవాది చేత ప్రేరేపింపబడిన వాడే హేబెలును ఏం చేశాడు,
చంపేశాడు కయీను. కాబట్టి యేసుక్రీస్తు ఒకవేళ కయీను గనక నీతిమంతుడుగా ఉండుంటే కయీనులో నుండే వచ్చేవాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వము అనేది ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆదాము అవ్వల జ్యేష్ఠ కుమారుడు ఎవరు? కయీను గారే. కానీ ఆ జ్యేష్ఠత్వాన్ని కూడా కోల్పోయి దేశదిమ్మరిగా మారిపోయిన పరిస్థితులను ఎవరు కల్పించారు, ఎవరు సృష్టించారు వీటన్నింటిని అంటే అపవాది సృష్టించి కయీనును దారి తప్పించేసి దేవునికే దూరం చేసిన ఒక పరిస్థితి. కాబట్టి తర్వాత కయీను ఏమైపోయాడంటే సాతాను సంబంధి అయిపోయిన పరిస్థితి, హేబెలును హత్య చేసేసిన పరిస్థితి. ఆ తర్వాత ఎవరు వచ్చారు అంటే షేతు గారు వచ్చారు. ఆ షేతు నుండి నోవహు వరకు మనం గమనించినట్లయితే జనసంఖ్య అనేది ఏమైంది, విస్తరించబడింది. అప్పుడు షేతు వంశాన్ని కూడా సాతాను ఏం చేశాడు అని అంటే వారికి కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును వారి ఎదుట ఉంచి వారందరినీ కూడా ఏం చేశాడు, పాడు చేసేసాడు. అందుకే ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ జనసంఖ్య విస్తరించబడిపోయిందో ఆ జనసంఖ్యతో పాటు ఏం విస్తరించబడిందంటే చెడుతనం కూడా విస్తరించింది వారిలో. కాబట్టి ఈ షేతు సంతానాన్ని కూడా ఏం చేశాడు దేవుడు అని అంటే జలప్రళయం ద్వారా నాశనం చేసేసిన ఒక పరిస్థితి మనకు తర్వాత కనబడుతుంది. అంటే సాతానేమో వారిని ఆత్మీయంగా నాశనం చేసేసాడు, దేవుడేమో వాళ్ళను శారీరకంగానే భూమి మీద లేకుండా చేసిన ఒక పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. ఆదాము అవ్వల విషయంలో సాతాను విజయం సాధించాడు, కయీను విషయంలో కూడా అపవాది విజయం పొందాడు. అదే విధంగా షేతు సంతానం విషయంలో కూడా అపవాది యొక్క ప్రణాళిక ఏమైంది, విజయమే సాధించింది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే కొన్ని దినములు వెయిట్ చేసి ఆ తర్వాత ఆయన అబ్రహాము గారిని భూమి మీద ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయనలో దేవునికి నీతి కనబడింది. నీతి కనబడితే అబ్రహాము గారి ద్వారా మరలా ఏదైతే మానవునికి దేవునికి మధ్య ఉన్న ఆ సహవాసం అనేది చెడిపోయిందో, ఆ బంధం అనేది ఏదైతే తెగిపోయిందో దాన్ని మరలా అబ్రహాము గారి ద్వారా అబ్రహాము సంతానములో నుండి దాన్ని మరలా పునరుద్ధరించాలని ఆయనకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే అబ్రహాము గారి సంతానము వలన ఏం జరుగుతుంది అంటున్నాడు, భూలోకములోని జనములన్నీ ఆశీర్వదింపబడతాయి అంటున్నాడు. భూలోకంలోని జనములన్నీ అబ్రహాం సంతానం వలన ఎలా ఆశీర్వదించబడతాయి? ఒకవేళ మనం జనరల్ గా ఆలోచన చేస్తే మనం సంపాదించిన సంపాదన గాని, ఆస్తి గాని, మన నీతి గాని, మన ప్రఖ్యాతులు మరియు ఈ గౌరవము ఇవన్నీ ఎవరికి చెందుతాయి మన తదనంతరము అనంటే మన పిల్లలకే చెందుతాయి, అంటే మన కుటుంబంలో ఉన్న వాళ్ళు. కానీ ఇక్కడ భూలోకంలోని జనములన్నీ అంటున్నాడు అంటే ఇది అబ్రహాము గారి యొక్క సంతానము, అంటే ఆయనకు పుట్టిన కుమారులను గురించి మాట్లాడుతున్న మాట కాదు, ఇంకెవరో రాబోతున్నారు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరు ఆ అబ్రహాము గారి వంశము నుండి రాబోతున్నారు అని అంటే ఆదికాండంలో 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా క్లియర్ గా యేసుక్రీస్తే ఆ అబ్రహాముకు వాగ్దానం చేయబడిన సంతానము అన్న విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఇది యేసుక్రీస్తు వారే అని మనం ఎలా చెప్పగలము అంటే అబ్రహాముకు చేసిన అదే వాగ్దానము మరలా ఆదికాండం 26వ అధ్యాయం 4వ వచనంలో ఇస్సాకుతో దేవుడు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన సంతానంలో నెరవేరితే ఇస్సాకులోనే నెరవేరిపోయేది, కానీ ఇస్సాకు గారికి కూడా మరలా అదే వాగ్దానం చేస్తున్నాడంటే నీ సంతానములో భూలోకములోని సమస్త వంశాలు ఆశీర్వదింపబడును అని అదే వాగ్దానం మరలా ఎవరితో చేస్తున్నాడంటే ఇస్సాకుతో కూడా చేస్తున్నాడు. పోనీ యాకోబులో ఏమైనా నెరవేరిందా అంటే మళ్ళా ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనంలో అదే వాగ్దానాన్ని మరలా యాకోబు గారితో కూడా చేసిన ఒక సందర్భం మనకు ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. అంటే ఇది ఏమవుతుంది అంటే ఎవరో రాబోతున్నారు ఈ సంతానంలో, ఎవరు అంటే యేసుక్రీస్తు వారే అని మనకు పౌలు గారు తెలియజేస్తున్నారు. అబ్రహాము గారికి చేసిన ఆ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని చెప్తున్నారు. ఆ తర్వాత యాకోబుతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానానికి కొనసాగింపుగా దావీదుతో మరొక వాగ్దానాన్ని దేవుడు చేసిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. అంటే అబ్రహాము వంశంలో నుండి, ఇస్సాకు వంశంలో నుండి, యాకోబు గారి వంశంలో నుండి, దావీదు వంశంలో నుండి, దావీదు కుటుంబంలో నుండి యేసుక్రీస్తు రావాలి అనేది ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని ఇక్కడ ఒక క్రీస్తు రాజ్యాన్ని గూర్చిన ఒక వాగ్దానము దావీదు గారితో దేవుడు చేస్తున్నాడు. ఆ తర్వాత మనము పరిస్థితులు చూస్తే దావీదు తర్వాత రాజ్యం 2 ముక్కలు అయిపోయింది. యూదా గోత్రము
పరిపాలిస్తున్న సమయంలో యూదా రాజులందరినీ కూడా చంపేయాలనే ఒక ప్రయత్నం కూడా జరిగింది. సొలొమోను గారి తర్వాత వచ్చిన రాజులు ఏం చేశారంటే రాజ్యాన్ని 2 ముక్కలు చేశారు. ఇశ్రాయేలు రాజ్యం ఒకటి, యూదా రాజ్యం ఒకటి. ఆ యూదా రాజులందరిలో నుండి అలా కొనసాగిస్తూ ఉండగా అపవాదికి ఏమర్థమైంది అనంటే యూదా సంతానములో నుండే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు అన్న విషయం అర్థమైంది. ఎందుకంటే దావీదు గారికి వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు నేనేం చేయాలి, యూదా వంశాన్ని నాశనం చేయాలి అని ఒక ప్రణాళికను ఎవరు సిద్ధపరచుకున్నారంటే అపవాది కూడా సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు ఈ అపవాది సిద్ధపరచుకున్న ఈ ప్రణాళికను నెరవేర్చడానికి ఎవరిని వాడుకున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలన చేస్తే అతల్య అనే ఒక ఆమెని వాడుకుని యూదా గోత్రములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపేయాలనే ఒక ప్రణాళికను అతల్యను ప్రేరేపించి ఆ కార్యాన్ని జరిగించడానికి పూనుకుంటాడు అపవాది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకవేళ యూదా వంశం అంతా నాశనం అయిపోతే మరలా ఏం చేయాలి? అప్పుడు ఇంకొక కొత్త ప్రణాళిక, అంటే మరలా ఇంకొక వాగ్దానం చేయవలసి వచ్చేది. కానీ యెహోషేబా అనే ఒక స్త్రీ ద్వారా యోవాసు అనే ఒక రాజకుటుంబాన్ని దేవుడు యూదా రాజులందరూ చనిపోతే ఆ ఒక్క యోవాసు రాజుని ఏం చేస్తాడంటే దేవుడు ఆ పిల్లవాడిని యూదా వంశములో ఉన్న రాజకుమారుణ్ణి బ్రతికిస్తాడు. ఆ చిన్న పిల్లవాడిని 7 సంవత్సరాల వరకు ఎక్కడ పెంచుతాడు అంటే యెహోవా మందిరంలో దాచుంచి పెంచుతాడు దేవుడు. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము మనం చూస్తే 1 నుంచి 12 వచనాల్లో ఈ సమాచారం అంతా మనకు కనబడుతుంది. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతిబొందనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సోదరియునైన యెహోషోబా అహజ్యా కుమారుడు అయిన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను. గనుక వారు అతనిని ఈ యోవాషు అనే ఒక రాజకుమారుని, యూదా వంశములో నుండి వస్తున్న ఒక రాజకుమారుణ్ణి అతల్య ద్వారా చంపబడకుండా దేవుడు ఏం చేశాడు అంటే యెహోవా మందిరములో 7 సంవత్సరాలు దాచి ఆయనను అక్కడ రక్షించిన ఒక సందర్భం మనకు ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల్లో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది అనంటే దేవుని సంకల్పం అనేది నెరవేరడానికి ఒక పునాది మరలా అక్కడ కొనసాగింపుగా జరిగిన ఒక సందర్భము మనకు కనబడుతుంది. ఆ తర్వాత 4వ రాజైన యెహోషాపాతును మనం చూస్తే అక్కడ కూడా ఆ రాజు మంచివాడే గాని తన కుమారునికి ఏం చేశాడంటే పెళ్లి చేయడానికి ఆహాబు కుమార్తెను తీసుకుని ఆమెను ఆయన కుమారునికి ఇచ్చి పెళ్లి చేసిన ఒక పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది, వస్తూ బయలుదేవతలను కూడా తనతో పాటు తీసుకొచ్చి 400 మంది బయలు ప్రవక్తలను కూడా తనతో పాటు ఈ ఇశ్రాయేలీయుల సమాజంలోనికి తీసుకొచ్చిన ఒక పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులందరూ యెరూషలేమును ప్రధాన పట్టణంగా చేసుకుని ఆ యెరూషలేము మందిరాన్నే వాళ్ళు మందిరాన్ని ఏమంటారు కేంద్రస్థానంగా చేసుకుని వారందరూ కూడా ఎలాగైతే నడుస్తూ ఉన్నారో ఆ పాత నిబంధనలేమో భౌతిక పట్టణమైన యెరూషలేము దేవుని పట్టణంగా మనకు కనబడితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నేటి కాలంలో క్రీస్తు రాజ్యమే దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము పట్టణముగా మనకు క్రీస్తు రాజ్యం కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయుల రాజు అందులో యెహూ అనే ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఎందుకు ఈ యూదుల రాజులందరినీ చంపాలనుకుంటుంది ఈ అతల్య అని మనం చూస్తే ఇశ్రాయేలీయుల రాజైన యెహూ అనే ఒక ఆయన వచ్చి అతల్య కొడుకును చంపేస్తాడు. అయితే ఆయన కొడుకును చంపినందుకు ఈ అతల్య ఏం చేస్తుందంటే యూదా రాజులందరినీ కూడా చంపేయాలన్న ఒక నిర్ణయానికి వస్తుంది. 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలోనే అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతిబొందనని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను అన్న మాట కనబడుతుంది. అంటే నా కుమారుడిని చంపేశారు కాబట్టి నేను ఇంకా యూదా వంశాన్ని నాశనం చేయాలన్న ఒక సంకల్పం ఆమె పెట్టుకుని అందరినీ చంపేశాను అనుకుంది. కానీ అందులో నుంచి యోవాసు అనే ఒక రాజుని దేవుడు కాపాడుకున్న ఒక పరిస్థితి మనకు కనబడు. తర్వాత ఇంకొకసారి కూడా మనం పరిశీలిస్తే ఈ యూదా వంశం అంతటిని నాశనం చేయాలన్న ఇంకొకసారి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది. అది ఎక్కడ అని మనం చూస్తే మాదీయ పారసీకుల కాలం వచ్చేసరికి అహశ్వేరోషు అనే ఒక రాజు, ఆ రాజు దగ్గర మంత్రి ఒక ఆయన ఉంటాడు హామాను. ఆ హామానును ఆయన బయటకు వస్తున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు అందరూ ఆయనకు నమస్కారం చేస్తున్నారు. కానీ మొర్దెకై అనే ఒక యూదుడు మాత్రం ఏం చేయట్లేదు అంటే ఆయనకు అసలు నమస్కారమే చేయట్లేదు. కాబట్టి ఈయన ఏం చేశాడంటే తెలుసుకున్నాడు ఎవరు ఈయన అంటే ఈయన ఒక యూదుడు. కాబట్టి యూదుడు అయిన
ఈ హామాను ఈ మొర్దెకైని ఏం చేయాలి, చంపేయాలి. కాబట్టి మంత్రిగా ఉన్న నేను ఒక్కడిని చంపితే ఏం బాగుంటది, కాబట్టి ఏం చేద్దామంటే యూదులందరినీ లేకుండా చేద్దామని ఏం చేశాడు, ఆయన యూదులందరినీ చంపేయడానికి అహష్వేరోష్ అనే రాజు దగ్గర ఒక శాసనాన్ని రెడీ చేయించేస్తాడు. ఆ తర్వాత అందులోనికి ఎస్తేరు గారు రావటం, ఎస్తేరు గారి ద్వారా మరలా ఆ శాసనం అనేది మార్చబడటము, ఆ తర్వాత ఏ ఉరికొయ్యనైతే మొర్దెకై కొరకు చంపేయాలని హామాను సిద్ధం చేయించాడో అదే ఉరికొయ్య మీద ఆ హామాను కూడా ఉరి తీయబడిన పరిస్థితి మనకు ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది. అంటే ఇక్కడ కూడా ఏమైంది అంటే అపవాది ఏదైతే అనుకున్నాడో అది జరగలేదు, ఇక్కడ కూడా ఆగిపోయింది. యేసుక్రీస్తు పుట్టే సమయానికి కూడా మనం పరిశీలన చేస్తే ఇంక ఇవన్నీ అయిపోయినాయి. యేసుక్రీస్తు వారు భూమి మీద కన్యమరియ గర్భం ద్వారా జన్మించారు. జన్మించిన సంగతిని తెలుసుకున్న తర్వాత మరలా ఏం చేశాడంటే ఆ శిశువుగా ఉన్న యేసుక్రీస్తు వారిని కూడా ఏం చేద్దామని, చంపేద్దామని హేరోదు రాజు ద్వారా ప్రయత్నం జరిగింది. అక్కడ కూడా యేసుక్రీస్తు పుట్టే సమయానికే ఈ జ్ఞానులు ఏం చేశారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని అడిగినప్పుడు, నేనే ఇక్కడ రాజును కదా, ఈ మరల ఇంకొక రాజు పుట్టడం ఏంటి అన్న ఒక కలవరము ఆ హేరోదులో మొదలయ్యింది. ఈ హేరోదు ఎవరు అని అంటే ఆయన ఒక ఎదోమీయుడు. కాబట్టి ఇప్పుడు ఇంకొక రాజు పుట్టాడు అని వీళ్ళు చెబుతున్నారంటే ఇప్పుడు ఏమవుతుంది, నా సింహాసనమే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పుట్టిన రాజుని చిన్న వయసులోనే ఏం చేయాలి, చంపేయాలనే ఒక సంకల్పంతో ఆయన ఒక ఆజ్ఞను జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి, రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను వచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలుని ఏలబోవు నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నువ్వు వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఈ ప్లాన్ కూడా ఎవరిది, ఈ ప్రణాళిక ఎవరిది అంటే ఇది కూడా సాతానుదే. అమలు చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడు, హేరోదును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ జ్ఞానులో దూత చేత బోధింపబడిన వారే మరలా హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరొక మార్గంలో తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు ఇక్కడ మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయంలో 12 నుంచి 16 వచనాల్లో కనబడుతుంది. స్వప్నమందు దేవుని దూత చేత బోధింపబడిన వారు వేరొక మార్గమున తిరిగి తమ దేశమునకు వెళ్ళిపోయిరి. ఆ వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసు గల మగపిల్లులందరినీ వధించెను అని ఇక్కడ చూసి, అంటే చివరికి శిశువులైనా సరే బ్రతికుంటే పెద్దవాడైతే మరలా దేవుని సంకల్పం అందులో నెరవేరుతుంది అన్న ఒక ఆలోచనతో ఆ హేరోదును ప్రేరేపించి 2 సంవత్సరముల లోపు ఉన్న పిల్లలందరినీ కూడా వధించిన ఒక పరిస్థితి మనకు అక్కడ కనపడుతుంది. కాబట్టి అపవాది ప్లాన్ నుండి ఎవరు కాపాడారు అంటే దూతను పంపి జ్ఞానులను మరొక మార్గంలో తిరిగి వెళ్ళిపోమని దేవుడు వారిని కాపాడిన ఒక పరిస్థితి. దూతను పంపి యోసేపుతో బిడ్డను చంపాలని హేరోదు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఐగుప్తునకు వెళ్ళిపోయి అక్కడ ఉండు, తర్వాత నేను పిలిచినప్పుడు మరలా తిరిగి నజరేతుకు రావచ్చు అని చెప్పినప్పుడు మరలా ఆయన అక్కడికి వెళ్ళి నజరేతు నుండి దేవుడు పిలిచిన తర్వాత మరలా వచ్చిన పరిస్థితిని మనం చూస్తాం. ఇది కూడా నెరవేరక యేసుక్రీస్తు వారు పెరిగి పెద్దవారు అయిన తర్వాత ఎప్పుడైతే ఆయన తన బోధను ప్రారంభించడానికి సమాజంలోనికి వచ్చారో, ఆ సమాజంలోనికి వచ్చినప్పుడు ఆయన బోధను ప్రారంభించడానికి ముందు యేసుక్రీస్తు వారు చేసిన పనేంటి అని మనం ఆలోచిస్తే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ సమయంలో కూడా మామూలుగా అన్ని సమకూరి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ ప్రలోభాలకు గురికారు కాబట్టి
ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆల్రెడీ 40 రోజులు ఉపవాసం ఉన్నారు కాబట్టి శరీర బలహీనతను కలిగి ఉన్నారు కదా. కాబట్టి ఈ సమయంలో నేను వెళ్తే నా పని జరుగుతుంది అనుకున్న అపవాది ఆ 40 రోజులు అయిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తినేసాయి. ఎందుకంటే 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా నువ్వు అన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అన్న సమాధానాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? ఒక ఆలయ శిఖరం మీదికి తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి క్రిందికి దుమికితే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను రక్షిస్తాడు అని లేఖనము వ్రాయబడి ఉంది కదా అని యేసుక్రీస్తు వారితో చెప్పిన సందర్భం కనబడుతుంది. అప్పుడు అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దేనికి పడితే దానికి దేవుణ్ణి శోధించకూడదు అని కూడా వ్రాయబడి ఉంది కదా అని మరలా లేఖనంతోనే యేసుక్రీస్తు వారు అపవాదికి సమాధానం ఇచ్చిన సందర్భం కూడా మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఈ లోక మహిమను లోక రాజ్యాలన్నింటినీ ఒక్క క్షణంలోనే చూపించి ఇవన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి, నీవు నా కాళ్ళకి నమస్కారం కనుక చేస్తే నేను నీకు వీటన్నిటినీ అప్పగించేస్తాను అన్నప్పుడు కూడా కేవలము దేవునికి మాత్రమే మొక్కాలి అని వ్రాయబడి ఉన్నది అని అక్కడ అపవాదికి యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చిన ఒక సందర్భం కనబడుతుంది. ఇదంతా మనకు మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాలలో ఈ సారాంశం అంతా కనబడుతుంది మనకు. అంటే ఇక్కడ కూడా ఏమైపోయింది అని అంటే, అపవాది యేసుక్రీస్తు ముందు ఏమయ్యాడు? ఓడిపోయిన ఒక పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ యేసుక్రీస్తు యొద్ద నా ఆటలు సాగవనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అపవాది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు అనేక మార్లు యేసుక్రీస్తును శోధించాడు కానీ గెలవలేకపోయాడు. ఒకవేళ యేసుక్రీస్తు వారు కనుక సాతాను చెప్పినట్టు వినుంటే ఏం జరిగి ఉండేది అంటే, యేసుక్రీస్తు ఓడిపోయేవాడు, ఆ తర్వాత మనకు రక్షణే వచ్చేది కాదు. కానీ యేసుక్రీస్తు సాతాను మీద విజయం సాధించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని చంపేయడానికి మతనాయకుల ద్వారా వారిని ప్రేరేపించి అనేక ప్రయత్నాలను అపవాది చేసిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. అలా కూడా పని జరగకపోయేసరికి అపవాది ఏం చేశాడంటే, యేసుక్రీస్తుతో పాటే ఉన్న శిష్యులలో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యూదాను వాడుకుని ఆ ఇస్కరియోతు యూదా ద్వారా యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకు పట్టించిన ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. మనము లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 28-29 వచనాల్లో, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను అని చూస్తున్నాం. అంటే అసలు ఆయన ఈ లోకానికే రాకుండా ఉండడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు అపవాది. వచ్చేసిన తర్వాత శిశుప్రాయంలోనే చంపేయాలని కూడా ప్రయత్నించాడు. అది కూడా జరగకపోయేసరికి ఆయన పెద్దవాడైన తర్వాత ఆయనను ఏ విధంగానైనా సరే ఆయన చేత ఆజ్ఞను అతిక్రమింపజేసి ఆయనను ఏం చేయాలి? దేవుని సంకల్పానికి అడ్డుకట్ట వేయాలనే ప్రయత్నాలు అనేకము జరిగాయి. అవన్నీ జరగకపోయేసరికి ఇంకా చంపేద్దామని అనేకులను వాడుకుని ఆయనను ఎన్నో మార్లు చంపే ప్రయత్నం కూడా జరిగింది. అందులో ఒకటే ఇది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మరొకసారి ఆయనను రాళ్లతో కొట్టి చంపేయాలనుకున్న సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 37-38లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపవెదుకుచున్నారు అంటున్నాడు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన మాటనే జరిగించుచున్నారని వారితో చెప్పాను అని చూస్తున్నాం. ఆ తర్వాత ఏదైతే ఆ సంభాషణ జరుగుతూ ఉందో ఆ సంభాషణలో కొంచెం మనం కిందకు వస్తే అదే 8వ అధ్యాయం యోహాను సువార్తలో 59వ వచనాన్ని మనం చూడగలిగితే, వాళ్ళతో అలా ఆ సంభాషణ కొనసాగించిన తర్వాత కొద్ది సమయానికి 59వ వచనంలో 8వ అధ్యాయం యోహాను సువార్తలో, కాబట్టి వారు ఆయన మీద రూటకు రాళ్ళెత్తిరి కానీ యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయాను అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. యోహాను సువార్త 10వ అధ్యాయంలో కూడా 30-33 వచనాలు చూస్తే, నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను, యూదులు ఆయనను కొట్టవలెనని మరి
మరలా రాళ్ళు చేత పట్టుకునగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అన్నమాట మనకి ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా అనేక సందర్భాలు యేసుక్రీస్తు వారిని ఏం చేయాలని, ఏమైనా చేయాలి కానీ చివరికి దేవుని ప్రణాళిక మాత్రము నెరవేరకూడదు అన్న ఒక సంకల్పమే అపవాదిలో బలంగా మొదటి నుంచి, ఈ భూమిని తయారు చేసిన మొదటి దినము నుండి, భూమి మీద మనిషి అనేవాడు కాలు పెట్టిన మొదటి దినము నుండి కూడా అనేకమైన ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి అన్న విషయాన్ని మనము ఆ తర్వాత ఏం చేశాడు, ఇంకా ఇస్కరియోతు యూదాను వాడుకుని యేసుక్రీస్తు వారిని శిలువ మీదకి ఎక్కించాడు. క్రీస్తును చంపించేశాను అనుకున్నాడు శిలువలో, కానీ యేసుక్రీస్తు మరణం ద్వారా ఏం జరిగింది అని అంటే ఈ లోకం అంతటికి రక్షణ అనేది సంప్రాప్తమైన ఒక పరిస్థితి. అపవాది ఏమో యేసుక్రీస్తును నేను చంపేస్తున్నాను, ఇంకా నేను గెలవబోతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ మరణం ద్వారా దేవుని సంకల్పాన్ని నేనే నెరవేరుస్తున్నాను అనే విషయం అపవాదికి తెలియకుండానే దేవుని సంకల్పం ఏమైంది, యేసుక్రీస్తు వారిలో శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకోవడం ద్వారా దేవుని సంకల్పం అనేది నెరవేరిన ఒక సందర్భాన్ని మనం చూస్తాం. ఇన్ని రకాలుగా అపవాది యేసుక్రీస్తు రాకడను అడ్డుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆపలేకపోయాడు. కనుక యేసుక్రీస్తును కూడా అనేక మార్లు అపవాది శోధించిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువును శిలువ మరణానికి అప్పగించి నష్టపోయింది ఎవరు అని మనం ఆలోచిస్తే అపవాదే నష్టపోయాడు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా యేసుక్రీస్తు మొదట రాకడం ఆపలేకపోయాడు. కనుక ఏ రక్షణనైతే యేసుక్రీస్తు వారు సిద్ధపరిచారో ఆ రక్షణ అనేది, ఆ రక్షణ మార్గాన్ని అయితే, ఏ రక్షణ మార్గాన్ని అయితే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత సిద్ధపరిచారో, యేసుక్రీస్తు సిద్ధం చేసి వెళ్ళిపోయాడో ఆ రక్షణ మార్గంలో నడుస్తున్న క్రైస్తవులను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వారి ఆత్మలను రక్షించకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32 వచనాలు చూస్తే, లూకాసు వార్త 22వ అధ్యాయం 31-32. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పాను అని ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అంటే ఇంకా ఆయన పరలోకానికి వెళ్ళిపోయే దినములు దగ్గర పడుతూ ఉన్నాయి. ఆ తర్వాత జరగబోయేది ఏంటో కూడా యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు. ఇంకా నేనైతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చి వెళ్ళిపోతాను కానీ ఇంకా మీరు రాను భవిష్యత్తులో చాలా కష్టాలు అనుభవించాల్సిన అవసరము ఉంది. ఎందుకంటే సాతాను మిమ్మును కోరుకుని గోధుమల వలె చల్లించే ప్రయత్నం జరగబోతుంది అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అపవాది అనేవాడు ఎప్పుడు కూడా ఊరికే లేడు. ఎక్కడైతే ఒక నీతిమంతుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక లేఖనానుసారంగా తన జీవితాన్ని భయభక్తులతో దేవుని సన్నిధిలో నడిచే వ్యక్తి ఎక్కడున్నాడా అని ప్రతి దినము కూడా ఏం చేస్తూ ఉంటాడంటే వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల్లో, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అంటున్నాడు. గర్జించు సింహము వలె వెదుకుతూ తిరుగుతున్నాడంట. వెదకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరిని వెతుకుతామో, దేనిని వెతుకుతాం? కనిపించే దాన్ని వెతుకుతామా, కనిపించని దాన్ని వెతుకుతామా అంటే కనబడని దాన్నే వెతుకుతాం. కళ్ళ ముందు ఉన్న దాన్ని ఎవరు వెతుకరు. కానీ వాడి కళ్ళ ముందే 800 కోట్ల మంది ఉన్న ఆ 800 కోట్లలో కూడా వాడు వెతుకుతున్నాడంటే దాని అర్థం ఏంటి? 800 కోట్లలో కూడా చాలా మంది వాడి గృహములోనే ఉన్నారు, వాడి వారసత్వంలోనే ఉన్నారు. అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఉంటే వారిని కూడా ఏం చేస్తున్నాడంటే వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. బియ్యం మనము అన్నం వండేటప్పుడు ఏం చేస్తాము? బియ్యంలో రాళ్ళు ఏరుతామా, రాళ్లలో బియ్యం ఏరుతామా? ఏవి ఎక్కువ ఉంటాయి? బియ్యం ఎక్కువ ఉంటాయి, రాళ్ళు తక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఉన్న వాటిలోంచి తక్కువగా ఏ ఉన్నాయో అవి ఏరుతాం. అలాగే ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉన్నవారు ఉన్నారా అంటే ఎక్కువగా లేరు, వాళ్ళే తక్కువ మంది, కొంతమంది ఉన్నారు. అందుకనే యేసుక్రీస్తు వారి శిష్యుడు ఒక ఆయన, ప్రభువా మనుష్య కుమారుడు రెండవ మారు వచ్చేటప్పుడు రక్షింపబడు వారు కొద్దిమందేనా అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? మనుష్య కుమారుడు రెండవ మారు ఈ లోకమునకు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును కనుగొనునా అన్న ప్రశ్న.
సందేహాన్ని వ్యక్తపరిచాడు యేసుక్రీస్తు వారు లూకా సువార్త 18:18. కాబట్టి అలాంటి పరిస్థితులు నేటి కాలంలో ఎక్కువగా ఇంకా బలంగా పనిచేస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12:12 చూస్తే, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఎందుకు క్రోధము అంటే వాడికి దక్కని పరలోకం ఇంకొకడికి దక్కకూడదు అని బహుక్రోధముతో ప్రతి ఒక్కరిని కూడా పాడు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో దివారాత్రులు పనిచేస్తున్నాడు. ఇంకా కొంత సమయం దొరికితే మనమైనా విశ్రాంతి తీసుకుంటామేమో, కానీ వాడు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే అపవాది మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఏది చేసినా దానికి జయం అనేదే లేకుండా అపవాది తన కొనసాగింపుగా నడుస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఇలాగా నేను ఏది చేసినా కూడా అది ఫలించట్లేదు కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే నా పని సులభంగా జరుగుతుంది అంటే యేసుక్రీస్తు రాకని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అది జరగలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పుట్టాక శిశువుగా ఉన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడు, అది కూడా జరగలేదు. ఆ తర్వాత యేసుక్రీస్తు సిద్ధపరచబోయే రక్షణను దాన్నైనా సరే తీసేద్దాము, ఆపేద్దాము, అది ఎవరికి దొరకకుండా చేద్దాం అనుకున్నాడు, దాన్ని కూడా ఆపలేకపోయాడు. ఇంకా ఇప్పుడు చివరగా వాడు ఏం చేస్తున్నాడంటే, ఏ వాక్యం అయితే నీవు విని రక్షణ పొందగలుగుతావో ఆ వాక్యాన్నే కలిపి చెరిపే పరిస్థితి మనకు కనబడుతుంది. 2 కొరింథీ పత్రిక 2:17 మనం చూస్తే, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 2:17, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమును అయ్యుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. అంటే అప్పటికే ఎవరున్నారు? దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులు ఉన్నారు ఆ రోజే. అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక 100 మంది, ఈ 100 అనుకుందాం ఉదాహరణకి, 100 మంది ఆ రోజు ఉంటే ఈ 2000 సంవత్సరాల కాలంలో ఆ 100 అనే సంఖ్య ఎంత అయి ఉండొచ్చు? చాలా పెద్ద సంఖ్య అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒక చిన్న విత్తనము, మన చేతిలో పట్టుకునే ఒక చిన్న విత్తనాన్ని మనం భూమిలో నాటి 1 సంవత్సర కాలం పాటు దానికి చక్కగా నీళ్లు పోసి దానికి ఎరువు వేస్తే ఏమవుతుంది? ఆ తర్వాత అది మహావృక్షం అయిపోతుంది. దాని నుంచి నరికిన ఒక కొమ్మనే మనం ఏం చేయలేము, అది ఒకవేళ పెద్దగా ఉంటే దాన్ని మనం మోయలేని పరిస్థితికి అది ఎదిగిపోతుంది. వేసేటప్పుడు మన చేతిలో పట్టేటంత ఉంటుంది ఆ విత్తనం. అదే విధంగా ఆ రోజు అనేకులైన ఈ వాక్యాన్ని కలిపి చెరిపేడు వారు నేటి కాలంలో ఏమైపోయారంటే ఇంకా ఎక్కువగా వాళ్ళు విస్తరించి దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతూ అనేకులను నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. 2 కొరింథీ పత్రిక 11:13-15 చూస్తే, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారును అయ్యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంటే నేడు సత్యవాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారా? వాక్యమును సరిగా విభజించి బోధించేవారు ఉన్నారా అంటే చాలా తక్కువ మంది కనబడుతున్నారు. కల్పనా కథలు బోధించేవారే ఎక్కువైపోయారు. అంటే సాతాను వైపుకు నడిపించేవారే ఎక్కువైపోయారు. అంటే మేము భక్తిగానే ఉన్నాం అనుకుంటున్నారు. వారమంతా చూస్తే ప్రతిరోజు ఏదో ఒక కూటం ఉంటది సంఘాలలో. ఆ సంఘాలలో వాళ్ళు ప్రతి దినము కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ వాక్యం అనేది ఏదైతే ఆత్మలను రక్షించని వాక్యాన్ని అక్కడ బోధిస్తున్నారో దానివల్ల ఏం జరుగుతుంది అంటే అపవాదిని వాళ్ళు ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు అనేకులు నేటి కాలంలో. ఏ వాక్యాన్ని నమ్మితే మనకు రక్షణ వస్తుంది, ఏ వాక్యాన్ని నమ్మితే మన ఆత్మ రక్షింపబడుతుంది, అది నేటి కాలంలో అసలు లేనే లేదు. అంటే ఏదో కుదరని రోగం ఉంది, అది తగ్గిపోయింది, ఆ రోగము మీద ఎప్పుడైతే తగ్గిందో ఆ రోగము తగ్గినందుకు ఆయనకు విశ్వాసం వచ్చి ఆ విశ్వాసం మీద బాప్తిస్మాన్ని తీసుకునేవారు ఎంతమంది లేరు నేటి కాలంలో. పెళ్ళయి అనేక సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు, ఎక్కడో వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు, పిల్లో పుట్టింది అనుకోండి, ఆ సంతానము పుట్టింది కనుక ఆ విశ్వాసం మీద బాప్తిస్మం తీసుకునేవారు ఎంతో మంది ఉంటారు నేటి కాలంలో. ఇలాగ అద్భుతం జరిగిందని, అప్పులు తీరాయని, కోర్టు కేసులు పోయాయని, స్వస్థతలు జరిగాయని వీటి మీద గనక విశ్వాస జీవితాన్ని కట్టుకుంటే అలాంటి వారికి ఏం లేదు, రక్షణ లేదు, నిత్య జీవం లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయం అనుకుంటాను 19వ వచనం, 1 కొరింథీ 5:19, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని తెలియజేస్తుంది వాక్యం. కానీ నేడు మనం చూస్తే ఆత్మానుసారంగా ఎవరైనా ఉన్నారా అంటే ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధమైన కోరికలే ఎక్కువ కలిగి ఉన్నవారు, శరీరాన్ని గురించి ఆలోచించే వారే ఎక్కువ మంది కనబడుతున్నారు. రోమపత్రిక
10వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే, రోమాపత్రిక 10వ అధ్యాయం 8-9 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇది రక్షణ సువార్త. దీన్ని నమ్మి సంఘంలో చేరాలి, దీన్ని నమ్మి బాప్తిస్మం పొందాలి. అంతేగాని ఇది కాకుండా ఏది విని నీవు సంఘంలోనికి వచ్చినా, ఏది విని దేవుని సన్నిధిలో నిలబడినా నీకు రక్షణ లేదు. ఆ తీర్పు జరిగే రోజు ఎక్కడుంటావు అంటే, ఒకవేళ ఈ వాక్య ప్రకారంగా గనక నీ జీవితం ఆత్మీయ జీవితం లేకపోతే, ఎడమ వైపున మేకల మందలో ఉండి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన లోకానికి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 వచనాలు కూడా చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రభువుగా మన కొరకు ఎప్పుడు నియమింపబడ్డారంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డారు. యేసుక్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పరలోకమందు ఒక ఆత్మగా ఉన్నారు, దేవుని కుమారుడుగా ఉన్నారు. ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించారు. ఆయన వచ్చి మన ప్రాణము మన పాపముల నిమిత్తము తన ప్రాణమును బలిగా అర్పిస్తే ఆ వచ్చిన రక్షణను మనం పొందుకోవాలంటే ఈ విధమైన వాక్యాన్ని మనం విని ఆ వాక్యానుసారమైన జీవితాలను కలిగి ఉంటేనే తప్ప మనం రక్షింపబడలేము అన్న విషయాన్ని గమనించాలి, గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, ఇన్ని అడ్డంకులను అపవాది సృష్టించినా కూడా, అంటే ఆదాము అవ్వల కాలం మొదలుకుని ఆదాము అవ్వలను ఏ విధంగా అయితే వాడు దేవుని సహవాసం నుండి తప్పించాడో, ఆ తర్వాత కయీను, ఆ తర్వాత షేతు సంతానము, ఆ తర్వాత యూదా రాజులు ఇశ్రాయేలీయుల కాలంలో ఆ యూదా వంశాన్నే నాశనం చేయాలన్న సంకల్పాన్ని కలిగి అనేకమైన ప్రణాళికలను అపవాది సిద్ధం చేసుకున్నాడు. కానీ ఏది కూడా నెరవేరకుండా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రాక అనేది సంభవించింది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, అనేకుల కొరకు ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి, ఏదైతే మనకు పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన ఆ మార్గం ఉందో, రక్షణ మార్గం ఉందో, దాన్ని సిద్ధపరిచి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. మనకు ఒక మాదిరిని ఉంచిపోయారు. ఆ మాదిరి ప్రకారంగా మనము కూడా ఆయన అడుగు జాడల యందు నడుచుకుంటూ వెళితేనే తప్ప మనకు పరలోకం రాదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.